ఆ కుటుంబం వల్ల నాకు చాలా అన్యాయం జరిగింది. శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడు అంటారు. మనిద్దరికీ ఆ కుటుంబంలోని వాళ్లే శత్రువులు కాబట్టి నాతో చేతులు కలుపు కావేరి. నీ పగ నా పగ రెండూ చల్లారుతాయి. కమాన్, చేతులు కలుపు. అమ్మాయికి అబార్షన్ కూడా చేయించాడు. చందు, మీ కోడలు ఏదో తాగిస్తుంది. నన్ను చచ్చిపోనివ్వండి. కావేరి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆయన ప్రేమ నాకు దక్కనప్పుడు, నేను ఆయనకు అడ్డం అయినప్పుడు నేను బ్రతికి ప్రయోజనం లేదత్తయ్యా. నేను చచ్చిపోతాను. నిన్ను చావనివ్వను కావేరి. నువ్వు బతకాలి. నేను నిన్ను బతికించుకుంటాను. డాక్టర్, చందు, చందు, అమృత, కావేరి. ఏడవకు చందు. అసలు ఏం జరిగింది చందు? కావేరి హాస్పిటల్కి వచ్చిందండి. ఊరికే వచ్చింది అనుకున్నాను. మొహం చూస్తే చాలా డల్గా అనిపించింది. మాట్లాడుతూనే ఉన్నానండి. అంతలోనే ఎదురుగా ఉన్న బాటిల్ తీసుకుని గబగబా తాగేసింది. అంతకుముందే ఆ మందు తాగితే ఏమవుతుంది అని అడిగింది. ఎక్కువ తాగితే ప్రాణాలకి ప్రమాదం అని కూడా చెప్పాను. అంతే, ఆ మంతం తాగేసిందండి. అంటే తను చనిపోవడానికి సిద్ధపడే వచ్చిందన్నమాట. అవునమృత, పిచ్చిదాన్ని. నేనే అది తెలుసుకోలేకపోయాను. అప్పుడు దాకా ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది అంటున్నాను, కానీ ఇంత పని చేస్తుందని మాత్రం గ్రహించలేకపోయాను. ఇప్పుడు ఎలా ఉంది? లోపలికి తీసుకెళ్లారు. స్టమక్ క్లీన్ చేయించారు. కానీ ఆ మందు రక్తంలో కలిసిపోయిందని చాలా ప్రమాదం అంటున్నారు అమృత. చందు, నువ్వు భయపడకు. హాస్పిటల్లోనే జరిగింది కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ అందుతుంది. అంత ప్రమాదం ఉండకపోవచ్చు. ఏమో అమృత, భగవంతుడి దయ వల్ల కావేరి బతకాలి, ఏం కాకూడదు. ఆంటీ, కావేరికి ఎలా ఉంది? స్టమక్ క్లీన్ చేసాము. కాకపోతే కొంతవరకు రక్తంలో కలిసిపోయింది. దాని ఎఫెక్ట్ ఉంటుంది. ప్రమాదం ఏం లేదు కదా? స్పృహలోకి వస్తే కానీ పూర్తిగా ఏం చెప్పలేము అమృత. ఇంకో 5-6 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలి. ఆ తర్వాత కానీ తన స్పృహలోకి రాదు. అమ్మా, కావేరికి ఎలా ఉంది? కావేరి ఏదో మందు తాగేసిందంట, నిజమేనా? ఏంటమ్మా, ఏం మాట్లాడరేంటి? డాక్టర్, కావేరి ఎక్కడుంది చెప్పండి, ఒక్కసారి నేను తను చూస్తాను. ఏం చూస్తావ్రా? బతికుందో లేదో చూస్తావా? అమ్మా, నీ వల్లే కదరా
ఆ అమ్మాయి ఇంత దారుణాన్ని కొడగట్టింది. నేనేం చేస్తాను? ఏం చేయలేదురా నువ్వు. ఓ భర్త ఏమేం చేయకూడదో అవన్నీ చేశావు. ఆ పిల్లని ఏడిపించుకొని తిన్నావు. కావేరి మనసు ఎంత గాయపడకపోతే ప్రాణాలు తీసుకోవాలనుకుంటుంది. మీ అమ్మకు ప్రాణం పోసిన పాపానికి ఆ పిల్ల ప్రాణాలు తీస్తున్నావు కదరా. ముందు పోరా ఇక్కడి నుంచి. నీ మొహం చూపించుకో. నువ్వు కనిపిస్తే బతికే మనిషి కూడా చచ్చిపోతుంది. నీలాంటివన్నీ కానీ నేను తప్పు చేశాను. తట్టుకుని నా కోడలు తప్పు చేసింది. అమ్మా పోరా. చందు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ టైంలో మీరందరూ ఓపికతో సహనంతో ఉండాలి, కానీ ఇలా ఆవేశపడితే ఎలా? ఇంకెక్కడ ఓపిక సహనం ఆంటీ. ఇదిగో వీడి వల్ల అవన్నీ ఎప్పుడు ఆవిరైపోయాయి. ఆ కావేరిని ఎంత ఏడిపించాడో తెలుసా? ఆ రోజు పోలీస్ కేసు పెట్టిందని మీ దగ్గర బాధపడ్డాను, కానీ వీడు చేసే పనులకి ఏ ఆడపిల్లైనా అంతకంటే ఏం చేస్తుందా ఆంటీ? చందు, నువ్వు ఆవేశపడకు. కొంచెం కూల్గా ఉండు. అమృత, వీడిని ఇక్కడి నుంచి పంపించే అమృత. వీడి కళ్ళ ముందుంటే నేను తట్టుకోలేను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. పంపించే. వీడి నీడ తగిలినా కావేరి బతకదు. పంపించే అమృత, ప్లీజ్. వీడిని పంపించే. చిన్న, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోరా ప్లీజ్. అలాగే పిన్ని, వెళ్ళిపోతాను. మీరు చెప్పినట్లు వెళ్ళిపోతాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా కావేరినే కాదు, నేనెవ్వరిని మోసం చేయలేదు. అది మీరు గుర్తిస్తే చాలు. అమృత ఎలా ఉంది? ఇంకా స్పృహలోకి రాలేదు. మోస్ట్లీ ప్రమాదం ఏమి ఉండదు. ఏదైనా మనం కొంచెం వెయిట్ చేయాలి. 6 గంటల అబ్జర్వేషన్ అన్నారు కదా అమృత, ఇంకా తన కాన్షియస్ లోకి రాలేదా? టైం పడుతుందండి. ఇంకా మనం చాలా లక్కీ అనే చెప్పాలి. ట్రీట్మెంట్ లేట్ అయి ఉంటే ఆ ఆశలు కూడా వదులుకోవాల్సి వచ్చేది. ఇంకో హాఫ్ అన్ అవర్ లోపే మెలకు వచ్చేస్తుంది. భయపడాల్సిందేమీ లేదు. మీరేం టెన్షన్ పడకండి. ఊరుకో చందు.
చిన్నాకి అమ్మా నాన్నలు మీరే కదా? అవును. మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం. పదండి. అరెస్టా? ఎందుకు అరెస్ట్ చేస్తారు? కోడల్ని మానసికంగా హింసించినందుకు, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించినందుకు. మేము ఆత్మహత్యకి ప్రేరేపించాము అని మీతో ఎవరు చెప్పారు? ఇప్పుడు మీ కోడలు కావేరి ఎక్కడుంది? మాట్లాడరే, చెప్పండి. ఆ అమ్మాయి ఇదే హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. అవునా కాదా? కావేరి ఆత్మహత్య కోసం ప్రయత్నించిందని హాస్పిటల్ రికార్డ్స్ లో ఉంది. అలాగే కావేరికి ఏ ప్రమాదం జరిగినా దానికి నేను, నా కుటుంబమే కారణమని చిన్న రాసిచ్చిన స్టేట్మెంట్ కూడా నా దగ్గరుంది. ఇవి చాలా, ఇంకా కావాలా? అసలు కావేరి ఆత్మహత్యకు ప్రయత్నించిందని మీకెవరైనా కంప్లైంట్ ఇవ్వాలి కదా? ఆ కంప్లైంట్ కూడా ఉంది. ఎవరిచ్చారు? నేను. కావేరిని మానసికంగా వేధించి వేధించి చివరకు సూసైడ్ చేసుకునేలా రెచ్చగొట్టారు అని నేనే కంప్లైంట్ ఇచ్చాను. అసలు నీకు కావేరికి ఏంటి సంబంధం? మా మీద కేసులు పెట్టడానికి నువ్వెవరివి? నువ్వేమైనా కావేరికి అమ్మవా, అత్తవా? నీకేంటి సంబంధం? చూసారా సిఐ గారు, మీ కళ్ళ ముందే ఎలా బెదిరిస్తున్నారో నన్ను? కావేరికి ఎవ్వరూ లేరు అనే ధైర్యంతోనే ఇన్నాళ్ళు వీళ్ళిష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. కావేరిని అటు భర్త, ఇటు అత్తమామలు ఏడిపించారు. కొడుకు మరో ఆడదాంతో తిరుగుతూ ఉంటే ఎంకరేజ్ చేశారు. భార్గవి, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఏ, నేను చెప్పింది అబద్ధమా? అయితే మీ కొడుకు చిన్న ఇంట్లో నుంచి బయటికెందుకొచ్చాడు? వేరే ఆడదానితో సంబంధం ఉందని కావేరి నిలదీసినందుకే కదా? ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అని తండ్రి ఇద్దరు ఆడాళ్లతో హాయిగా కళ్ల ముందు ఎంజాయ్ చేస్తుంటే కొడుకు సైలెంట్ గా ఉంటాడా? అందుకే అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి ఆ అమ్మాయి మనసుని గాయపరిచాడు. అందుకే సూసైడ్ చేసుకోవాలి అనుకుంది. అయితే మాత్రం నువ్వెలా కేసు పెడతావు? అన్యాయం చేస్తుంటే ఎవరైనా అడ్డుకోవచ్చు, ఎవరైనా కేసులు పెట్టొచ్చు. తప్పు చేసింది కాకుండా ఆవిడ్ని పట్టుకొని దబాయిస్తున్నారా? ముందు మీరొచ్చి జీప్ ఎక్కండి. పదండి. ఇంకెందుకు ఆలస్యం, నడవండి. మీరు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. నేనిప్పుడే వీళ్లకు. అమృత ఆగు. ఇన్స్పెక్టర్, మేము వస్తున్నాం, మీరు పదండి. రండి. అమృత, కావేరి జాగ్రత్త. చందు పద.
మేడం వీళ్ళంతా ఏరి ఏ పేషెంట్ కి స్పృహ వచ్చింది. ప్రాణం మీదికి తెచ్చుకున్నందుకు మంచి ఫలితమే దక్కింది కావేరి. గుడ్. ఇప్పుడు కథ నేను నడిపిస్తాను. ఏంటి ఎంత గొప్ప కొడుకును కన్నారో చూసుకుంటున్నారా? హ, చూసుకోండి, బాగా చూసుకోండి. అటు వెళ్ళి కూర్చోండి. మీ కొడుక్కి ముందే చెప్పాను, భార్యని జాగ్రత్తగా చూసుకో, తేడా వచ్చింది అంటే చాలా తేడాలు వస్తాయి అన్నాను. కానీ వినలేదు. ఆ రోజు మీవాడే నా వల్ల గాని నా కుటుంబంలోని వ్యక్తుల వల్ల గాని కావేరికి ఎటువంటి హాని రాదని రాసిచ్చాడు. కానీ మర్చిపోయినట్టున్నాడు. ఇక మీకు కనీసం బెయిల్ కూడా రాదు. ఇట్నుంచుటే తిన్నగా చెర్లపల్లి జైలుకే. సో వాళ్ళని పిలువు. ఏసీపీ గారు పిలుస్తున్నారు, రండి. ఏంటి రాజా గారు, ఎలా ఉన్నారు? మామూలుగా అయితే మీ స్థాయికి కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడాలి. కానీ ఇక్కడ నీ స్థాయి ఏంటో తెలుసా? అడుగు. సెల్లో మీ కొడుకుతో పాటు ఉన్నాడే పిక్ పాకెటర్. వాడి స్థాయికి దిగజారిపోయింది. కాదు కాదు, దిగజార్చాడు. ఎవరో తెలుసా? నీ కన్న కొడుకు చిన్న.
నేను వసుని పెళ్లి చేసుకుందామని చాలా ఆశపడ్డాను. కాని నువ్వు నీ కొడుకు కలిసి దాన్ని నాకు దక్కకుండా చేశారు. పోనీ అలాగని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేశావా అంటే అదీ లేదు. అది నాకు దక్కలేదు, నీ కొడుక్కి దక్కలేదు. చక్కగా అమెరికా చెక్కేసింది. అమ్మాయి మిస్ అయిన ఆ బాధ మాత్రం ఇంకా నా మనసును పిండేస్తుంది. నాకు ఇంత ద్రోహం చేసిన నువ్వు నీ కొడుకు ఎప్పుడు దొరుకుతారా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. దొరికారు. నువ్వు నీ కొడుకు నాకు కరెక్ట్గా దొరికారు. ఇక నా వేట ఎంత భయంకరంగా ఉంటుందో చూద్దురు గాని రెడీగా ఉండండి. వీళ్లతో పాటు ఆయన గారి రెండో పెళ్ళాం, వాళ్ళ కూతురు కూడా ఉంది. కృష్ణప్రసాద్ అని ఇంకో ముసలాడు కూడా ఉంటాడు. వాళ్ళందర్నీ A4, A5, A6 గా చేర్చాలి. ఛార్జ్ షీట్ తయారు చేసి కోర్టుకు పంపించు. నేను చెప్పాను కదమ్మా ఆ అమ్మాయి దేశముద్రని.